ఇక నీకు దక్కను లేదంటే నువ్వొచ్చి నన్ను తీసుకపోతావా నేను చనిపోతా నువ్వు లేకపోతే అన్నది. ఇక నీకు దక్కను లేదంటే నువ్వొచ్చి నన్ను తీసుకపోతావా నేను చనిపోతా నువ్వు లేకపోతే అన్నది. నాకేం చేయాలో అర్థమైతలే అన్న. కానీ అయితే తనైతే నేను లేకపోతే చనిపోతా అనే మాట మాట్లాడుతుందన్న. నేను తన లేకపోతే నేను గూడా ఉండనన్న. కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో. ఏం చేసిండంటే ఒక అమ్మాయిని ఇట్లా లేపుకొని వచ్చేసిండు బ్రో. లేపుకొని వచ్చేసి ఇట్లానే కొంచెం డేంజర్ క్యాండిడేట్స్ అన్నట్టు. వీళ్ళు దొరకంగానే వాళ్ళు ఏం చేయనికన్నా రెడీగా ఉన్నారు. అంటే మామ బొమ్మర్దులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. చంపుతా నరుకుతా అయితే తిరుగుతుర్రు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ప్రవీణ్. సో నా బెస్ట్ ఫ్రెండ్, ఎంత బెస్ట్ అంటే అంత బెస్ట్ చిన్నప్పటి నుంచి. సో మా ఫ్రెండ్ పైన అయితే ఇప్పుడు ప్రాంక్ చేస్తున్నా. ఏం ప్రాంక్ చేస్తున్నా అంటే, సో నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని పెళ్ళి చేసుకుందామని అనుకున్నా. సడన్గా సో మా ఫ్రెండ్ ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఎందుకంటే ఎంత ఎమర్జెన్సీ ఉన్నా ఎంత వర్క్ ఉన్నా సరే నాకు అంత ఇంపార్టెంట్ ఇస్తాడు. సో చిన్నప్పటి నుంచి అంతే ఇప్పటికీ కూడా. సో ఒకసారి మా ఫ్రెండ్కి అయితే ఎప్పుడు చేయలే ప్రాంక్, బట్ ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా. సో పిల్లని తీసుకొచ్చినంటే ఏమంటాడో నాకు అర్థమైతే లేదు కానీ, సో ఎంత ఇంపార్టెంట్ ఇస్తాడంటే చెప్పలేని. ఇప్పుడు నార్మల్ అయితే నేను కాల్ చేస్తా. సో అని మొత్తం టాపిక్ చెప్తే ఏమంటాడు ఒకసారి చూద్దాం. సో గైస్ చూస్తుండ్రా అంత రియాక్ట్ ఇస్తున్నాడు. బట్ ఒకసారి అయితే మాట్లాడతా. అన్నా, హలో అన్నా, నాకేం అర్థమైతే లేదన్నా. ఏం చేయాలో అర్థమైతే లేదన్నా. ఏం లేదన్నా, చెప్పినా అన్న ఒక అమ్మాయిని లవ్ చేసిన అని చెప్పినా కదన్నా నీకు. చెప్పినా అన్న ఒక అమ్మాయిని లవ్ చేసిన అని చెప్పినా కదన్నా నీకు. హలో, పడుకున్నావు అన్నా? కొంచెం మాట్లాడన్నా. నాకు ఏం అర్థమైతే లేదన్నా. నాకు నువ్వే కదన్నా అన్ని. కొంచెం మాట్లాడన్నా. నాకు ఏం అర్థమైతే లేదన్నా. నాకు నువ్వే కదన్నా అన్ని. నువ్వు ఏ సిచ్యువేషన్ ఉన్నా నీకు కాల్ చేసినా రెస్పాండ్ అవుతావు. నాకు ఇప్పుడు ఎట్లా అయిందంటే అట్లా అయిపోయినా ఇప్పుడు. అన్న ఒక అమ్మాయిని లవ్ చేసినాదన్నా, అమ్మాయిని తీసుకొచ్చుకున్నా అన్న. ఆ అమ్మాయికి పెళ్ళి లేదు. ఆ అమ్మాయికి సడన్గా పెళ్ళి చేస్తుంటే నాకు ఇక నీకు తెలుసుగా అన్న ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాని. పెద్ద ప్లానింగే. నేను వరంగల్ సైడ్ ఉన్నన్నా. వచ్చేసిన నేను మార్నింగే. నాకు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి కాల్ చేసిందన్న. నిన్న జరిగిందంట, నిన్న కాల్ చేయలేదు నాకు. సో బిజీ ఉన్నది అనుకున్నా, బట్ ఎందుకు కాల్ చేయలేదు అంటే మార్నింగ్ కాల్ చేసి నాకు సంబంధం ఓకే అయింది. సో నువ్వు లేకపోతే నేను చనిపోతా అన్నది. ఇంతకేమైంది చెప్పు అంటే నాకు చెప్తుంది. సో నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇక నీకు దక్కను లేదంటే నువ్వు వచ్చి నన్ను తీసుకపోతావా నేను చనిపోతా నువ్వు లేకపోతే అన్నది. ఇక నీకు దక్కను లేదంటే నువ్వు వచ్చి నన్ను తీసుకపోతావా నేను చనిపోతా నువ్వు లేకపోతే అన్నది. నేను పోయిన తర్వాత నేను అమ్మాయిని అయితే తీసుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ హైదరాబాద్లో కూడా లేను. ఇప్పుడు హైదరాబాద్లో ఏడున్నా తెలుసు కదన్నా. వస్తాన్నా. నా బెంగళూరులో కూడా వాళ్ళు బెంగళూరులో కూడా కనుక్కుంటే అన్న, బెంగళూరు వస్తే ఏమో తెలియదు కానీ నాకేం చేయాలో అర్థమైతలే అన్న. కానీ అయితే తనైతే నేను లేకపోతే చనిపోతా అనే మాట మాట్లాడుతుంది అన్న. తన లేకపోతే నేను కూడా ఉండనన్నా.
కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో. తను ఎక్కడ ఉంది? ఇక్కడనే ఉందన్న. బెంగళూరు రారా, మళ్ళీ బెంగళూరు చూసుకుంటా అవుతారు. అది ఏం కాదు, చూద్దాం. కొన్ని రోజులు అయితే తర్వాత అంతే సెట్ అవుతుంది, కానీ కొన్ని రోజులు అయితే కొన్ని రోజులు వెయిట్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో వస్తా అంటే చెప్పు. వాళ్ళు ఏమన్నా ఎంక్వైరీ చేసి ఏమన్నా అంటే అన్న వాళ్ళు, ఎందుకంటే నేను అన్ని తెగించే నేను తెచ్చుకున్నా అన్న. మ్యారేజ్ అంటే తను నాకు కాల్ చేసి నేను చచ్చిపోతాను లేకపోతే అంటుందన్న. వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వస్తున్నా. నాకు ఇక్కడ అయితే ఏం అర్థమైతే లేదు. హైదరాబాద్ అంటే అందరికి తెలుసు అన్న. హైదరాబాద్లో నేను ఉండే ప్లేసు అన్నీ తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ వరంగల్లో ఉన్న చిన్న ఊళ్ళో ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఊళ్ళో. ఒకసారి మా ఫ్రెండ్ మాట్లాడతాడంటన్నా. హాయ్ బ్రో. బ్రో మీరు ఎక్కడుంటారు బ్రో ప్రెసెంట్? జేపీ నగర్. ఓకే, అంటే జేపీ నగర్ థర్డ్ ఫేజ్ ఎక్కడ ఉంటారు కరెక్ట్గా? సెవెంత్ స్పేస్. ఓ బ్రో, ఈయన ఏమవుతాడు బ్రో నీకు? ఫ్రెండా? బ్రో ఈయన ఏం చేసిండంటే ఒక అమ్మాయిని ఇట్లా లేపుకొని వచ్చేసిండు బ్రో. లేపుకొని వచ్చేసి ఇట్లా నేను వరంగలే, నాది ప్రాపర్ వరంగల్ నాది. ఇట్లా ఒక అమ్మాయిని లేపుకొచ్చేసి, అరే ఇట్లా లేపుకొచ్చేసినాను రా అంటే, నేను ఏం చేయాలో తెలియకుండా మా అమ్మ వాళ్ళది ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీ దగ్గర పెట్టా వీళ్ళని. నేను ఇప్పుడైతే నాకు కాల్ చేసి పిలిచిండు, అరే నేను మా అన్నకు కాల్ చేస్తారని బెంగళూరు వెళ్ళిపోతారా అంటే. వాళ్ళు ఎట్లున్నారంటే ఫ్యామిలీ సైడ్ వాళ్ళు కొంచెం డేంజర్ క్యాండిడేట్స్ అన్నట్టు. వీళ్ళు దొరకంగానే వాళ్ళు ఏం చేయనికన్నా రెడీగా ఉన్నారు అంటే చాలా మంది కార్లు వేసుకొని బైక్లు వేసుకొని తిరుగుతున్నారు మనుషులు. ఈ అబ్బాయిని ఇప్పుడు బయట పంపించడం కూడా నాకైతే సేఫ్ అని అనిపిస్తలేదు. అందుకే ఒక ఫ్యాక్టరీ లోపల పెట్టేశాను. ఇంకా అట్లుండే టైంలో ఈ అబ్బాయి నేను బెంగళూరు వెళ్ళిపోతా. ఈయన నాకు బెస్ట్ ఫ్రెండ్. ఎట్లా అంటే ఈయన మాల్లో పని చేస్తాడు కదా బ్రో, లైక్ పివిఆర్ మాల్. అప్పుడు పోయినప్పుడు ఒక కస్టమర్గా ఈయన దగ్గరకు పోతే ఈయన కొంచెం మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి రిసీవ్ చేసుకుని అట్లా ఒక ఫ్రెండ్ లెక్క ఫ్రెండ్ అయ్యిండు. ఇట్లా హెల్ప్ కావాలనేసి వచ్చిండు. అంటే అక్కడే కదా వరంగల్ లోకలే కదా అనేసి అప్పుడు నెంబర్ పెట్టుకుంటే ఇట్లా ఫ్రెండ్ లెక్క హెల్ప్ చేయడానికంటే వచ్చినా. నేను ఇంత చేస్తాడని అనుకోలేదు కదా బ్రో. వాళ్ళ సైడ్ వాళ్ళు చూస్తే వాళ్ళ చెప్పాలంటే యాక్చువల్లీ మా రిలేషన్స్ వాళ్ళే ఆ పిల్ల వాళ్ళది. మా రిలేషన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫుల్ బకాన్ అంటే ఎట్లుంటారంటే కొంచెం డేంజరస్ క్యాండిడేట్ అన్నట్టు. ఆవు అంటే ఇప్పుడు విలేజ్ సైడ్లలో ఎట్లుంటారు బ్రో, ఒక పిల్లని లేపుకోపోతే విలేజ్ సైడ్ వాళ్ళు అట్లా ఊరుకుంటారా? మామ బొమ్మర్దులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, చంపుతా నరుకుతా అయితే తిరుగుతుర్రు. ఇప్పుడు వాళ్ళ రిలేషన్ అయినా నేనే ఈయన తెచ్చుకొని ఒక ఫ్యాక్టరీలో దాచిపెట్టేశాను. అంటే బయట పోతే ఏం చేస్తారో మా వాళ్ళు కాబట్టి నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఈయన బెంగళూరు పంపించడం నాకైతే ఇష్టం లేదు బ్రో. అంటే బయటకు వస్తేనే వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటో నాకు అర్థమైపోతున్నాయి. నేను బయటకు పంపించాలా? నేను అన్న దానికి పోతా, అన్న అయితేనే సేఫ్ నాకు. ఈయనేమంటుండు, నాకు అన్న అయితేనే సేఫ్, నేను బెంగళూరు పోతాను అంటుండు. ఆల్రెడీ తీసుకొచ్చారు బ్రో. ఓకే బ్రో, ఈ విలేజ్ దాటాలంటే 7 కిలోమీటర్స్ ఉంది బ్రో. పొలిమేర ఉంటది. వీళ్ళు దాన్ని దాటే లోపల వాళ్ళు వేసేస్తారు. వాళ్ళు కార్స్ పెట్టుకొని అవి పెట్టుకొని రెడీగా ఉన్నారు వాళ్ళు.
బ్రో ఒక రిలేషన్ అయ్యిండు, నేనే ఈయనకు సపోర్ట్ చేస్తున్నా అంటే నా రిలేషన్ అమ్మాయిని లేకపోతేనే నేను ఈయనకి సపోర్ట్ చేస్తున్నా బ్రో. నాకేం అవసరం బ్రో? అంత మంచిగా వచ్చి సపోర్ట్ చేశారే మా వాళ్ళు ఇట్లా చేస్తారు బై పోకు బై అంటుంటే కూడా నేను లేదు నేను వెళ్ళిపోతా అంటుండు. ఇప్పుడు బయట పోతే చంపేస్తారు. చంపేస్తారా? బయట సరే తీసుకొచ్చేసిండు బై, కాదంటలే తీసుకొచ్చేసిండు. ఇప్పుడు ఆటోమేటిక్ సెట్ అవుతుంది. అంటే ఇతనికి మీరు హెల్ప్ చేస్తా అంటురా? అఫ్కోర్స్ మా ఫ్రెండ్ బ్రో వాడు, నీకు ఇలా వదిలేస్తామని. అంటే ఫ్రెండ్ కోసం ఏమైనా చేస్తారా బ్రో? బ్రో వాడు ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నాడు, నా వల్ల అయినంత వరకు నేను హెల్ప్ చేశాను. నువ్వు నా దగ్గరికి అయితే పంపించగలుగుతావా లేదా చెప్పండి. భయ్యా నిజంగా చెప్తున్నా, నువ్వు కానీ నా ఎదురుగా ఉంటే మాత్రం నేను కౌగలించుకొని ఏడుస్తా భయ్యా. నేను నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఇట్లాంటి ఒక ఫ్రెండ్కి ప్రాంక్ కాల్ చేయాలని ఈ కొడుకు ఎట్లా అనిపించిందో నాకు అర్థం అవుతలేదు బ్రో. అన్నా అన్నా నువ్వు మాట్లాడిన మాటలకైతే నేను ఫిదా అయినా, అందుకోసమే నీకు ప్రాంక్ అని చెప్పేసిన. నేను ఇట్లాంటి వాడికి నీకు ప్రాంక్ చేయాలని ఎట్లా అనిపించిందో నాకు ఏం అర్థం అవుతలేదు. అన్నా హలో అన్నా, లవ్ యూ అన్నా. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయన్న, నిజంగానే వస్తున్నాయన్న. లవ్ యూ అన్న, మిస్ యూ అన్న. కాదన్నా నేను ఫ్రాంక్ చేసిన అన్న. అన్న మా అన్న రియాక్ట్ ఎట్లా అవుతాడు, ఎందుకంటే ఏ ఎమర్జెన్సీలో ఉన్నా సో నేను కాల్ చేసిన మెసేజ్ చేసిన అంత రిప్లై ఇస్తాడు, నాకు అంత రియాక్ట్ అవుతాడు. సో ఈసారి అయితే మా అన్న మీద అయితే ప్రాంక్ అయితే చేస్తా అన్నట్టు చేసిన అన్న. నిజంగా హార్ట్ టచ్ అయిపోయిందన్న నాకు. మా ఫ్రెండే వాడైతే ఇక మరీ ఘోరంగా వాడు ఇంకా మాట్లాడదాం అనుకున్న వాడేమో డైరెక్ట్ నువ్వు మాట్లాడేసరికి వాడు ఫిదా అయిపోయినాడు. నేను కావాల్సి మాట్లాడాను కానీ ప్రాంక్ అని నాకు తెలుసు, ప్రాంక్ చేస్తున్నామని తెలిసి కూడా నేను అట్లా మాట్లాడేసరికి అయినా ఇట్లా రియాక్ట్ అవుతాడు అంటే నార్మల్గా క్యాజువల్గా తీసుకొని వదిలేస్తాడా, లేదంటే దాని ఒక్క విషయంగా తీసుకొని అరే నేను ఉన్నాను ముందుకు వస్తాడా. నేను ఆలోచించిన దాంట్లో ఆయన అయితే ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాడు. ఆలోచించి ముందుకు వచ్చిండు. నా ఫ్రెండ్ అని నేను వదిలేయలేను. ఆ మాటలకైతే నేను నిజంగా ఫిదా అయిపోయినా భయ్యా. ఏ నువ్వు ఎక్కడున్నా, బెంగళూరులో ఉన్నా అన్నావు కదా, ప్రాపర్ నాది బెంగళూరే. బెంగళూరు వచ్చినప్పుడు అయితే పక్కా నేనైతే కలుస్తా, తొందరలోనే వస్తున్నా. బెంగళూరు వచ్చినప్పుడు పక్కా నేనైతే కలుస్తా బ్రో.